ఇవాళ ఇంటర్వ్యూ చాలా చాలా ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. నిజంగా మనకు తెలిసిన చరిత్ర కొండంతా, తెలుసుకోవలసిన ఘనత గోరంతా. మనిషి ఆధ్యాత్మికంగా, సైన్స్ పరంగా, వైద్యపరంగా ఎలా జీవించాలి అనేది మన చరిత్ర ఏనాడో చెప్పింది. ఆ చరిత్రను మర్చిపోయి ఇప్పుడు అనేక ప్రేలాపనలు మనం వింటున్నాము. ఆ చరిత్ర ఘనత, సైన్స్ పరంగా మన పూర్వీకుల అద్భుత చరిత్ర మీ ముందు మరొకసారి ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాము. దానికి మరి అంతటి ఘనుడైతేనే కదా చరిత్ర గురించి మీ ముందు ఆవిష్కరించగలుగుతాను. ఆయనే మదన్ గుప్తా గారు. మరి ఆయన మాటల్లో ఇవాళ మరికొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. నిజంగా తెలుగు రాజ్యం ప్రేక్షకులకు, మా సంధ్యకు నిజంగా మేము ప్రత్యేక ధన్యవాదాలు నా తరపు నుండి. ఎందుకంటే అడగగానే నా కోసం మీరున్న బిజీ షెడ్యూల్లో కొంత సమయాన్ని కేటాయించినందుకు, మీ ద్వారా మరికొన్ని విషయాన్ని మా తెలుగు రాజ్యం ప్రేక్షకులకు అందించబోతున్నందుకు చాలా ప్రౌడ్గా ఉంది నాకు. నిజంగానే ప్రత్యేకంగా నీకోసం కాదు, ఇది నా జాతి కోసం, నా దేశం కోసం, నా వాళ్ళ కోసం నేను చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. థ్యాంక్ యూ గురుగారు. ముందుగా మనం అంటే టాపిక్లోకి వెళ్ళే ముందు మీ గురించి కొంత మా ప్రేక్షకులకు తెలియజెప్పాలని నేను అనుకుంటున్నాను. అసలు మదన్ గారి అడుగులు ఇటువైపు ఎలా పడ్డాయి, అటు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మీ స్టడీ గురించి ముందుగా కొంత మా ప్రేక్షకులకు తెలియజేశాక మన టాపిక్లోకి వెళ్దాం. చెప్పుకోవడానికి పెద్ద ఏం లేదు. ఐఎమ్ ఏ కామన్ మ్యాన్. ఐ బార్న్ ఇన్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మై ఫాదర్ ఇస్ అ టీచర్. ఒక స్ట్రగుల్సమ్ లైఫ్ని మేము చేసాము. అఫ్కోర్స్ అది స్ట్రగుల్ అనుకోవాలనే వయసు కూడా కాదు కాబట్టి అది స్ట్రగుల్ అనిపించలేదు. నేను నెల్లూరు జిల్లా కావలి నా స్వగ్రామం. అక్కడ నేను పుట్టింది నెల్లూరు, మా అమ్మగారి ఊరు నెల్లూరు. రంగనాయకుల స్వామి దేవస్థానం దగ్గరే మా హౌస్. చిన్నప్పుడు మా తాతగారితో కలిసి పెన్నకు స్నానానికి వెళ్ళి రంగనాథుడిని దర్శించుకొని ఇంటికి వచ్చేవాళ్ళం తడి బట్టలతో. అంటే మాకు మన సంస్కృతి సాంప్రదాయాలు మాకు అక్కడి నుంచి అంటే మా పెద్దల నుంచి మాకు వారసత్వంగా వచ్చింది. అది పోతే తర్వాత నా చదువు ఇసుకపల్లి అంటే చాలా చోట్ల జరిగిందమ్మా. కారణం ఏంటంటే నాన్నగారిని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా ఆయన ఇసుకపల్లి, నర్రవాడ, వెంకటగిరి, నెల్లూరు అండ్ మన ఉలవపాడు, ఈ ప్రదేశాలన్నింటిలో పనిచేశారు. మేము ఎదిగే సమయంలో నేను చిన్నవాడుగా ఉన్నప్పుడు ఇసుకపల్లిలో చదువుకున్నాను, చిన్న ఇది. తర్వాత కావలి హై స్కూల్లో చదువుకున్నాను. ఆ తర్వాత నర్రవాడలో చదువుకున్నాను. ఇట్లా అంటే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళే ఇదనమాట. ఆయన నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి, అక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి అని రాజకీయ నాయకుల చుట్టూ తిరగడం లేకపోతే ఇది చేసేవాడు కాదు. సో అండ్ ఆ సమయంలో చాలా తక్కువ శాలరీ ఆయనకి. మేము 4 పిల్లలం. మీరు ఆలోచించండి, అంత తక్కువ శాలరీలో కుటుంబం నడపాలి. అప్పట్లో, ఇప్పుడు అఫ్కోర్స్ మారింది. అప్పట్లో బతకలేక బడిపంతులు అనేవాళ్ళు. బతకలేక బడిపంతులు నాన్నగారు 4 సాకుతూ. తర్వాత నా 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత నర్రవాడలో 10th కంప్లీట్ చేశాను. నర్రవాడ చాలా ప్రసిద్ధమైన ప్రదేశం అమ్మ, మీకు తెలియదు. దానికి ఒక మంచి చరిత్ర ఉంది, అది కూడా మనం మాట్లాడుకుందాం తర్వాత. అక్కడ నేను 10th కంప్లీట్ అయింది. ఉదయగిరిలో నేను 10th పరీక్షలు రాశాను. అది కూడా చారిత్రక ప్రదేశం ఉదయగిరి. శ్రీకృష్ణదేవరాయలు ఇది కొన్ని వందల దేవాలయాలు ఉన్నాయి. 100 దేవాలయాలు ఇప్పుడు ఒక్కటి కూడా కనిపించదు మీకు. ఇవన్నీ మేము కళ్ళతో చూసినవి. సో ఆ ఆవేదన ఇది మమ్మల్ని ఇలా మాట్లాడిస్తూ ఉంది. ఆ తర్వాత నా కాలేజీ అంతా కూడా జవహర్ భారతిలో జరిగింది. అయితే చిన్నప్పటి నుంచి నేను ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుగా ఉండేవాళ్ళం. ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో మేము పాల్గొనేవాళ్ళం. కాలేజీలో కూడా విద్యార్థి పరిషత్ని
నేను నాతోటే మొదలైంది అది. సో ఇట్లా సంఘతో ఇటు ఇంట్లో మాకు ఎప్పుడు కూడా సత్సాంగత్యాలు జరుగుతూ ఉండేవి. అనేక మంది కవులు, కళాకారులు వాళ్ళందరూ కూడా మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు శ్రీశ్రీ గారు కానీ, అండ్ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులు అయినటువంటి తెలుగు కవులందరినీ మా ఇంట్లో మేము చూడడం జరిగింది. అండ్ కావలి ఒక సాంస్కృతిక కేంద్రంగా ఉండేది ఆనాటి కాలంలో. నాన్నగారే మిత్రమండలి అని ఒక ఆర్గనైజేషన్ని, అంటే కల్చరల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దాని ద్వారా అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఇచ్చేశారు. ఇలా నాకు అటు సంస్కృతి, ఇటు సంస్కారం ఇవన్నీ మాకు వారసత్వంగా అభిని. అటువంటి వాతావరణంలో పెరిగిన వాళ్ళం కాబట్టి మాకు ఇది నా, అంటే మీరు ప్రస్తుతం మీకు కనిపిస్తున్న మదన్కి వెనుక ఉన్నటువంటి మదన్. చదువు కూడా ఒక చారిత్రాత్మక ఘట్టంగానే మీకు మిగిలిపోయింది అన్నట్టు. ఖచ్చితంగా అమ్మా. అందులో ఇంకొక ఇదేంటంటే మా కాలేజీ అది కమ్యూనిస్ట్ కాలేజీ. కావలి కాలేజీ అంటే కమ్యూనిస్ట్ కాలేజీ. కానీ అక్కడ కూడా మాకు కొంతమంది గురువులు ప్రత్యేకమైన, అంటే ధర్మం పట్ల, సనాతనమైన సాంప్రదాయాల పట్ల ఇదైనటువంటి వాళ్ళు. కాబట్టి మాకు వాళ్ళ సాంగత్యం, ఇప్పుడు ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు, శ్రీరామ్ వెంకట భుజంగరాయ శర్మ గారు, ఇట్లా చాలా పెద్ద పెద్ద వాళ్ళు పనిచేసిన కాలేజీ అది. వాళ్ళ సాంగత్యం మాకు తెలుగు మీద అభిమానాన్ని అండ్ అభిరుచిని కలగజేసింది. దానికి తోడు మా నాన్నగారు తెలుగు లెక్చరర్. ఆయన 25 పుస్తకాలు రాశారు తెలుగుకు సంబంధించి. సో ఇట్లా మాకు ఓ పెద్ద లైబ్రరీ ఉంది మాకు ఇప్పటికీ. నేను అది వారసత్వంగా నాకు లభించిన ఆస్తి అది. సో ఇది నా మధ్యతరగతి కుటుంబం నుండి అలా అడుగులు పడుతూ చరిత్ర గురించి తెలుసుకోవాలన్న ఈ తాపత్రయము ఏ వయసులో మీకు కలిగింది? అమ్మ, మేము అంటే కాలేజీ అయిపోయిన తర్వాత నేను జాబ్లోకి వచ్చాను. నేను పబ్లిక్ సెక్టర్లో మెడికల్లో చేశాను. ఆ కల్చరల్ డిఫరెన్స్ నాకు బాగా అర్థమయ్యేది. ఇది అప్పుడు మేము చదువుకున్నప్పుడు మా ఇవి, అంటే నేను ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత నేను తిరుగుతూ ఉండేవాడిని ఎక్కువ. నాది టూరింగ్ జాబ్. సో ఈ తిరుగుతున్నటువంటి క్రమంలో అనేక విషయాలను మేము గమనించడం జరిగింది. తర్వాత అంతేకాకుండా మేము చదువుకున్నటువంటి చరిత్ర ఒకటి, నాకు పుస్తకాలు చదివే అలవాటు చిన్నప్పటి నుంచి. మేము చదువుకున్నటువంటి చరిత్ర ఒకటి, అండ్ బయట పుస్తకాల్లో చరిత్రలో కనిపిస్తున్నటువంటి చరిత్ర ఒకటి. ఏంటి ఈ డిఫరెన్సెస్ ఏంటి అనేది లోతుకు పోయి ఆలోచించేటటువంటి కార్యక్రమం మొదలైంది. అట్లా అది అఫ్కోర్స్ ఈనాడు మీరు వింటున్నటువంటి ఇప్పుడు కోట వెంకటచలం గారు రాసినటువంటి మన చరిత్ర నుంచి 1500 సంవత్సరాలని మాయం చేశారు. మన చరిత్రలో 1500 సంవత్సరాలు మాయమైంది ఇప్పుడు మనం చదువుకుంటున్న చరిత్రలో. సో ఏంది అని ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏమిటంటే ఎవడో రాసిన చరిత్రని మన చరిత్రగా మనం చదువుకుంటున్నాం. అది మన దౌర్భాగ్యం. మన చరిత్రను మనం రాసుకోవాలి. మనం రాసుకుంటే ప్రౌడ్ ఉంటుంది, అంతే కదమ్మా. ఎవడో రాస్తే ఏమవుతుంది, వాడి చరిత్రను మన చరిత్రగా ప్రౌడ్గా చెప్తాడు. ఇది జరిగినటువంటి తేడా. మీకు అంటే ఈ చరిత్రను ఎక్స్ప్లోర్ చేసే సమయంలో మొదటగా ఆశ్చర్యం, అద్భుతం అనిపించిన సంఘటన ఏంటి ఫస్ట్ టైం? అమ్మా, నేను మొత్తం తిరిగాను చెప్పి మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద ఇండియా తిరిగానమ్మా. ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద ఇండియా తిరిగితే నాకు ధ్వంసమైనటువంటి ఆలయాలు, అనేకమైన ఆలయాలు, అద్భుతమైన శిల్ప సంపద, నువ్వు అసలు కళ్ళ నీళ్లు పడిపోతాయి అమ్మాయి
ఒక్కొక్క టెంపుల్ని చూస్తే, ఒక్కొక్క వాళ్ళు చేసినటువంటి ఆ ధ్వంసరచన ఎంత భయంకరమైనటువంటి ధ్వంసరచనో నేను మాటల్లో చెప్పలేను. ఒక పక్క ఆవేశం, అసలు మళ్ళీ పుస్తకాల్లో చదివితే వాళ్ళు మహానుభావులు. బాగా అర్థం చేసుకోమ్మా. ఇప్పుడు దాన్ని ధ్వంసం చేసినటువంటి ఆ ధ్వంసం కళ్ళకు కనిపిస్తూ ఉంది. ఆ ధ్వంసం చేసినటువంటి వాడు నీకు మహానుభావుడుగా నీ పుస్తకాల్లో చదువుతున్నావు. ఇది ఎక్కడి ఈ ద్వంద్వ ప్రవృత్తి ఏంటి అనేది ఒకసారి నేను లోపలికి వెళితే ఇది పరిస్థితి. ఒక్కొక్క దేవాలయం ఎటువంటి మహా అద్భుతమైన దేవాలయాలు. కాశీ అండ్ నువ్వు నమ్మవమ్మా, మన బాంబే ఇండియా గేట్ ఉంది కదా, గేట్ దగ్గర నుంచి ఎలిఫెంటా కేవ్స్ అని ఉంటాయి. విన్నావు ఎప్పుడైనా పేరు? ఆ ఎలిఫెంటా కేవ్స్లోకి పోతే ఇంత అద్భుతమైనటువంటి శిల్పాలు, ఒక్కొక్కటి దాదాపు 15 అడుగులు 20 అడుగులు ఉంటాయి. అటువంటి శిల్పాలను కూడా ధ్వంసం చేశారమ్మా. వాటిని చూస్తే నీకు ఇప్పుడు అందాన్ని చూసావు, అందాన్ని చూసినప్పుడు దాన్ని ఆస్వాదించాలా, దాన్ని నాశనం చేయాలి అనేటటువంటి ప్రకృతి ఎటువంటి ప్రకృతి అది? ఇప్పుడు ఇది నా వాళ్ళు, నా పూర్వీకులు నిర్మించారు అని అనుకుంటే నీకు ఎంత గర్వంగా ఉంటుంది. అది నన్ను కదిలించినటువంటి విషయం అమ్మా. దాంతో నేనేం చరిత్రకారుణ్ణి కాదు, నా చరిత్ర నా సబ్జెక్టే కాదు, కానీ ఇవన్నీ నన్ను చరిత్ర వైపు మళ్ళేటట్టుగా చేసింది. అసలు ఏంటి, ఒక్కొక్క ఆలయం గురించి తెలుసుకుంటూ ఉంటే, ఒక్కొక్క ఆలయం యొక్క చరిత్ర, ఆలయం యొక్క ఇప్పుడు ప్రతి ఆలయానికి ఒక పౌరాణిక గాథ ఉంటుంది, ఒక చారిత్రక ప్రాశస్త్యం ఉంటుంది, అండ్ అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ 3 విషయాల్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పౌరాణిక ప్రాశస్త్యం ఏమిటి అండ్ చారిత్రక ప్రాశస్త్యం ఏమిటి. ఎన్ని వేల సంవత్సరాల టెంపుల్స్ని కూడా అసలు రాళ్ల గుట్టలుగా తయారు చేశారమ్మా. ఆ రాళ్ల గుట్టలు కూడా నీకు అందంగానే కనిపిస్తాయమ్మా. ఇప్పుడు అంత ధ్వంసం చేసినా మన వాళ్ళ కీర్తిని చాటుతూ ఉండేటటువంటి అద్భుతమైన శిల్ప ప్రకృతి నీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని చూసి నీకేమనిపిస్తుంది చెప్పు? బాధ అనిపిస్తుంది. ఆ బాధల్లో నుంచి వచ్చిందే ఈ పరిశోధన. చాలా అద్భుతంగా, అంటే మాకు ఈ చరిత్ర తెలియజేయడం కోసమే మీకు శిథిలమైన భగవంతుడు కనిపించిందేమో నిజంగా. శిథిలమైన శిల్పాలు అనేక కథలు చెప్తాయి నిజంగా. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నుంచి నాకు 2 ప్రశ్నలు. ఎన్ని ఆలయాలు ఉన్నాయి ప్రస్తుతము? ధ్వంసమైనవన్నీ మనకు అందుబాటులో ఉన్నవి ఎన్ని? అమ్మా, అది అంటే అకార్డింగ్ టు రికార్డ్స్ 36,000 దేవాలయాలు ధ్వంసమైనాయి అమ్మా. అండ్ చాలా కొద్ది దేవాలయాలు కూడా కాదు, ఒక్క దేవాలయం రామ మందిరం ఒక్కటే పునర్నిర్మాణం జరిగింది. ఇంకా మనం మన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఇంకా 35,999 దేవాలయాలు ఉన్నాయి నిర్మించడానికి. కానీ ఇప్పుడు నేను గమనిస్తున్నానమ్మా, చాలామంది బాగా శ్రీమంతులు, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మిస్తున్నారు. ఈ పురాతనమైనటువంటి దేవాలయాలు అనేకం ఉంటే, శిథిలావస్థలో ఉంటే, వాటిల్ని పునర్నిర్మాణం చేసి మన చరిత్రని నిలబెట్టేదానికి ప్రయత్నాలు ఎవడూ చేయడం లేదమ్మా. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎట్లాగో ప్రభుత్వం చేయదు, ఎందుకంటే ప్రభుత్వం దేవాలయాల మీద వచ్చే ఆదాయాన్ని మాత్రమే తీసుకుంటుంది తప్ప అండ్ పురాతనమైన ఆలయాల యొక్క పునర్నిర్మాణాలు ఇవన్నీ ఏం పట్టించుకోదు. కానీ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కూడా 100 కోట్లు పెడుతున్నారు. ఆ 100 కోట్లలో
కొంత భాగం మన ఆలయాలు నిర్మించడం తప్పని నేను చెప్పడం లేదమ్మా. అంతంత పెద్ద ఆలయాలు కట్టేటటువంటి వాళ్ళు మహానుభావులు, వాళ్ళు కొంత ధనాన్ని ఇటువంటి శిథిలావస్థలో ఉండేటటువంటి ఆలయాలకి పునర్నిర్మాణం చేసి వాటిని పునరుజ్జీవనం చేస్తే ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి చిన్న చిన్న గ్రామాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మళ్ళా అభివృద్ధిలోకి వస్తాయి కదా.